బాబా ఈరోజు మురళిలో మీరు దేహ సంబంధాలన్నిటి నుండి బుద్ధి యోగాన్ని తొలగించి నాతోనే జోడించండి, నా పట్లనే మీకు ప్రీతి ఉండాలి అన్నారు. బాబా దైవీ గుణాలపైన కూడా అటెన్షన్ ఇవ్వాలి అన్నారు. అస్సలు మీరు క్రోధం చేయకూడదు, మీలో చాలా శాంత గుణం ఉండాలి, ఎవరైనా కోపం చేసినా మీరు క్రోధం చేయకూడదు అన్నారు. బాబా ఈరోజు ఇంకా దీపావళి పండుగ గురించి కూడా వినిపించారు. దగ్గరలో దీపావళి పండుగ వస్తుంది కదా, అందుకని బాబా సత్యమైన దీపావళిని జరుపుకోవడం అంటే ఏంటి, నిజంగా దీపావళి సదాకాలికం కోసం జరుపుకోవాలంటే ఏం చేయాలో వినిపించారు. ఇది 26 సెప్టెంబర్ మురళి. मीठे बच्चे सदा श्रीमत पर चलना यही श्रेष्ठ पुरुषार्थ है. మధురమైన పిల్లలు సదా శ్రీమతం పైన నడవటం ఇదే శ్రేష్ఠ పురుషార్థం. श्रीमत पर चलने से आत्मा का दीप जग जाता है. శ్రీమతం పైన నడవటంతో ఆత్మదీపం వెలిగి ఉంటుంది. మధురమైన పిల్లలు సదా శ్రీమతం పైన నడవాలి, ఇదే శ్రేష్ఠ పురుషార్థం. శ్రీమతం పైన నడవడంతో ఆత్మదీపం వెలిగి ఉంటుంది. ప్రశ్న, पूरा पूरा पुरुषार्थ कौन कर सकते हैं? ऊंच पुरुषार्थ क्या है? పూర్తి పురుషార్థం ఎవరు చేయగలుగుతారు? ఉన్నత పురుషార్థం అంటే ఏమిటి? जवाब, पूरा पुरुषार्थ वही कर सकते जिनका अटेंशन व बुद्धि योग एक में है. ఎవరి అటెన్షన్ మరియు బుద్ధి యోగం ఒక్కరిలోనే ఉంటుందో, ఒక్కరి వైపే ఉంటుందో వారే పూర్తి పురుషార్థం చేయగలుగుతారు. सबसे ऊंचा पुरुषार्थ है बाप के ऊपर पूरा पूरा कुर्बान जाना. అన్నింటికంటే ఉన్నతమైన పురుషార్థం ఏమిటంటే బాబా పైన పూర్తిగా బలిహారం అవ్వటం. మొదటి ప్రశ్నకు జవాబు, బాబా పూర్తి పురుషార్థం ఎవరు చేయగలుగుతారు అంటే అటెన్షన్, బుద్ధి యోగం మొత్తం అంతా ఒక్కరి వైపే పెట్టిన వారు అంటున్నారు. మరి ఏది ఉన్నత పురుషార్థము అంటే తండ్రి పైన పూర్తిగా బలిహారం అవ్వడమే ఉన్నత పురుషార్థం అని చెప్తున్నారు. कुर्बान जाने वाले बच्चे बाप को बहुत प्रिय लगते हैं. బలిహారం అయ్యేటువంటి పిల్లలు తండ్రికి ఎంతో ప్రియంగా అనిపిస్తారు. ఇంకొక ప్రశ్న, सच्ची सच्ची दीपावली मनाने के लिए बेहद का बाप कौन सी राय देते हैं? సత్యాతి సత్యమైన దీపావళిని జరుపుకునేందుకు అనంతమైన తండ్రి ఎటువంటి సలహాను ఇస్తారు? जवाब, बच्चे बेहद की पवित्रता को धारण करो. పిల్లలు అనంతమైన పవిత్రతను ధారణ చేయండి. जब यहाँ बेहद पवित्र बनेंगे, ऐसा ऊंचा पुरुषार्थ करेंगे, तब लक्ष्मी नारायण के राज में जा सकेंगे. ఎప్పుడైతే ఇక్కడ ఉంటూ అనంతమైన పవిత్రతను ధారణ చేస్తారో అంటే అనంతమైన పవిత్రంగా అవుతారో, ఇలాంటి ఉన్నత పురుషార్థం చేస్తారో అప్పుడే లక్ష్మీనారాయణుల రాజ్యంలోకి వెళ్ళగలుగుతారు. అర్థాత్ సచ్చి సచ్చి దీపావళి వ కారనేషన్ డే మనా సకేంగే. అనగా సత్యాతి సత్యమైన దీపావళిని లేదా పట్టాభిషేకం యొక్క రోజును జరుపుకుంటారు. ఓం శాంతి. బచ్చే అభి యహా బైఠకర్ క్యా కర్ రహే హే? పిల్లలు ఇప్పుడు ఇక్కడ కూర్చొని మీరు ఏం చేస్తున్నారు? చల్తే ఫిర్తే అథవా యహా బైఠే బైఠే జన్మ జన్మాంతర్ కే జో పాప్ సిర్ పర్ హై ఉన్ పాపోం కా యాద్ కి యాత్రా సే వినాశ్ కర్తే హై. నడుస్తూ తిరుగుతూ ఇక్కడ కూర్చుంటూ కూడా జన్మ జన్మాంతరాల యొక్క పాపాలు ఏవైతే తలపైన ఉన్నాయో ఆ పాపాలన్నింటినీ స్మృతి యాత్రతో వినాశనం చేసుకుంటున్నారు. ఇదైతే ఆత్మకు తెలుసు. ఎంత తండ్రిని జ్ఞాపకం చేస్తారో అంతగా పాపాలు తొలగిపోతాయి. బాబా అయితే మంచి రీతిగా అర్థం చేయించారు. భలే మీరు ఇక్కడ కూర్చొని ఉన్నా కూడా ఎవరైతే శ్రీమతం పైన నడుస్తూ ఉంటారో వారికి బాబా ఇచ్చే సలహా నచ్చుతుంది.
అనంతమైన తండ్రి సలహా ఇస్తున్నారు, అనంత పవిత్రంగా కావాలి అని. మీరిక్కడికి వచ్చారు అనంత పవిత్రంగా అయ్యేందుకు, అంటే బేహద్దులో పవిత్రంగా అయ్యేందుకు. మరి అలా తయారయ్యేది కూడా స్మృతి యాత్రతోనే. కొందరైతే పూర్తిగా బాబాను జ్ఞాపకమే చేయట్లేదు. కొందరు అనుకుంటారు, మేము స్మృతి యాత్రతో మా పాపాలన్నింటినీ తొలగించుకుంటున్నాము అని, అంటే స్వకల్యాణము చేసుకుంటూ ఉన్నట్లు. బయటి వారికి ఈ విషయాలు ఏమీ తెలియదు. మీకిప్పుడు బాబా లభించారు, మీరు ఉండేది కూడా తండ్రి దగ్గరే. మీకు తెలుసు ఇప్పుడు మేము ఈశ్వరీయ సంతానంగా అయ్యాం. ఇంతకుముందు ఆసురీ సంతానంగా ఉండేది. ఇప్పుడు మన సాంగత్యము ఈశ్వరీయ సంతానంతోనే ఉంది. గాయనం ఉంది కదా, మంచి సాంగత్యం తీరానికి చేరిస్తే చెడు సాంగత్యం ముంచేస్తుంది అని. పిల్లలకు గడియ గడియ ఈ విషయము గుర్తుండట్లేదు, మర్చిపోతూ ఉన్నారు. మేము ఈశ్వరీయ సంతానము, మాకు ఈశ్వరీయ మతం లభిస్తుంది, దానిపైనే నడవాలి అనేది మర్చిపోతున్నారు. ఇంకా మన్మతం పైన నడుస్తూ ఉంటారు. పిల్లలు గడియ గడియ ఇది మర్చిపోతూ ఉన్నారు. మేము ఈశ్వరీయ సంతానంగా ఉన్నాము, మేము ఈశ్వరీయ మతం పైన నడవాలి కానీ మన్మతం పైన కాదు అని. మన్మతం అని మనుష్య మతాన్ని అంటారు. మనుష్య మతము ఆసురిగానే ఉంటుంది. ఏ పిల్లలైతే స్వకల్యాణం కోరుకుంటారో వారు బాబాను మంచి రీతిగా జ్ఞాపకం చేస్తారు, సతో ప్రధానంగా అవ్వటానికి. సతో ప్రధానంగా ఉంటే చాలా మహిమ జరుగుతుంది. నిజంగా మీకు తెలుసు కదా, మేము సుఖధామానికి యజమానిగా అవుతున్నాము నంబర్ వారీగా అని. ఎంతెంత శ్రీమతం పైన నడుస్తారో అంత ఉన్నతమైన పదవిని పొందుతారు. ఎంతైతే తన మతం పైన నడుస్తారో అంత పదవి భ్రష్టులవుతారు. స్వకల్యాణం కోసం బాబా డైరెక్షన్స్ అయితే రోజు లభిస్తూనే ఉన్నాయి. బాబా అర్థం చేయించారు, ఇది కూడా పురుషార్థం. ఎవరెంత జ్ఞాపకం చేస్తే అంత పాపాలు భస్మం అవుతాయి. స్మృతి యాత్ర లేకుండా పవిత్రంగా అయితే కాలేరు. లేస్తూ కూర్చుంటూ నడుస్తూ ఇదే చింత ఉండాలి. పిల్లలైన మీరు ఎన్ని సంవత్సరాల నుండి ఈ శిక్షణలను తీసుకుంటూ ఉన్నారు, అయినా కూడా ఇంకా దూరంగానే ఉన్నట్టు భావిస్తారు. ఇంతగా తండ్రిని జ్ఞాపకమే చేయట్లేదు. సతో ప్రధానంగా అవ్వటంలో చాలా సమయం పడుతుంది. ఈ మధ్యలో ఒకవేళ శరీరాన్ని విడిచిపెడితే కల్పాంతరాల కోసం పదవి కూడా తగ్గిపోతుంది. ఈశ్వరుడి వారిగా అయి పూర్తి వారసత్వాన్ని తీసుకునే పురుషార్థం తప్పనిసరిగా చెయ్యాలి. బుద్ధి ఒక్కరి వైపే ఉండాలి. మీకిప్పుడు శ్రీమతం లభిస్తుంది. శ్రీమతమే ఉన్నతోన్నతమైనటువంటి మతం. వారి మతంపై నడవకపోతే చాలా మోసపోతారు. చల్తే హో వ నహీ వహ్ తో తుమ్ జానో ఔర్ శివ్ బాబా జానే. నడుస్తున్నారా లేదా అనేది మీకు తెలియాలి, శివ్ బాబాకు తెలియాలి. మీ చేత పురుషార్థం చేయించేవారు శివ్ బాబా. దేహదారీలందరూ పురుషార్థం చేస్తున్నారు, వీరు కూడా దేహదారియే. అంటే బ్రహ్మ బాబా చేత కూడా పురుషార్థం చేయిస్తున్నది శివ్ బాబా. పిల్లలే పురుషార్థం చేయాలి. ముఖ్యమైనటువంటి విషయము పతితులను పావనంగా తయారు చేయటం. ప్రపంచంలో పావనంగా ఉన్నవారు చాలా మంది ఉన్నారు. సన్యాసీలు కూడా పవిత్రంగా ఉంటారు. వారైతే ఒక్క జన్మ కోసమే పావనమవుతారు. ఇలా ఎంతోమంది ఉన్నారు. ఎవరైతే ఈ జన్మలో బాల బ్రహ్మచారిగా ఉంటారో వారు పవిత్రంగా ఉంటారు. वह कोई दुनिया को मदद नहीं दे सकते हैं। पवित्रता की मदद तब हो जबकि श्रीमत पर पावन बने और दुनिया को पावन बनाए. వారేమి ప్రపంచానికి సహాయం చేయలేరు, పవిత్రత సహాయం వారేమి చెయ్యలేరు అంటున్నారు. సహాయం ఎప్పుడు చేసినట్లు? శ్రీమతం అనుసారంగా పావనంగా అయి ప్రపంచాన్ని కూడా పావనంగా తయారు చేసినప్పుడే వారి పవిత్రతతో ప్రపంచానికి సహాయం చేసినట్టు.
ఇప్పుడు మీకు శ్రీమతం లభిస్తుంది. జన్మ జన్మాంతరాలుగా మీరు ఆసురీ మతం పైన నడుస్తూ వచ్చారు. ఇప్పుడు మీకు తెలుసు సుఖధామం యొక్క స్థాపన జరుగుతూ ఉంది అని. ఎంతైతే మనం శ్రీమతం అనుసారంగా పురుషార్థం చేస్తామో అంతే ఉన్నత పదవిని పొందుతాం. ఇక్కడ బ్రహ్మ మతం కాదు మనకి లభిస్తుంది, ఈశ్వరీయ మతం. బ్రహ్మ అయితే పురుషార్థిగా ఉన్నారు. వీరి పురుషార్థం అందరికంటే ఉన్నతంగానే ఉంటుంది. అందుకే వీరు నారాయణుడిగా అవుతున్నారు. మరి పిల్లలు వీరిని ఫాలో చేయాలి, శ్రీమతం పైన నడవాలి, మన్మతం పైన నడవకూడదు. తన ఆత్మజ్యోతిని వెలిగించుకోవాలి. ఇప్పుడు దీపావళి పండుగ వస్తుంది. సత్యుగంలో అయితే దీపావళి ఉండదు, కేవలం పట్టాభిషేకం ఉంటుంది. మిగతా ఆత్మలందరైతే సతో ప్రధానంగానే ఉంటారు. దీపావళి ఏదైతే ఇక్కడ జరుపుతున్నారో అది అసత్యంగానే జరుపుకుంటున్నారు. బయట దీపాన్ని వెలిగిస్తున్నారు, అక్కడైతే ఇంటింటిలో ఆత్మజ్యోతి వెలిగే ఉంటుంది, దీపం వెలిగే ఉంటుంది. అనగా అందరి ఆత్మ సతో ప్రధానంగా ఉంటుంది. 21 జన్మల కోసం జ్ఞాన ఘృతం పడుతుంది. తర్వాత నిదానంగా తగ్గిపోతూ తగ్గిపోతూ ఆత్మజ్యోతి ఆరిపోయే దశకు వస్తుంది. మొత్తం ప్రపంచం యొక్క జ్యోతి కొండెక్కుతుంది, అంటే పూర్తిగా ఆరిపోయే స్టేజ్కి వచ్చేస్తుంది. దీంట్లో కూడా ప్రత్యేకంగా భారతవాసీలు, ఇన్ జనరల్గా మొత్తం ప్రపంచవాసులందరి ఆత్మజ్యోతి పూర్తిగా డిమ్ అవుతుంది. ఇప్పుడు పాపాత్మలుగా అయితే అందరూ ఉన్నారు. అందరిది ఇది అంతిమ సమయం. అందరి లెక్కాచారాలు పూర్తి కానున్నాయి. ఇప్పుడు పిల్లలైన మీరు పురుషార్థం చెయ్యాలి. ఉన్నతోన్నతమైనటువంటి పదవిని పొందటానికి శ్రీమతం పైన నడిస్తేనే ఆ పదవిని పొందగలుగుతారు. రావణ రాజ్యంలో చాలామంది శివబాబా యొక్క అవజ్ఞ చేస్తూ ఉంటారు. ఇప్పుడు వారు బాబా చెప్పేటువంటి ఆజ్ఞలపైన నడవరు, దాంతో చాలా మోసపోతారు. వారు పిలిచింది పావనంగా చెయ్యండి అని, మరి భగవంతుడు పావనంగా అవ్వటానికి సలహా ఇస్తూ ఉంటే దాన్ని పాటించరు. మరి తన కళ్యాణం తను చేసుకోవట్లేదనే కదా అర్థం. ఇప్పుడు మీ కళ్యాణం మీరు చేసుకోవాలనుకుంటే శివబాబా యొక్క శ్రీమతం పైన నడవాలి, లేకపోతే చాలా అకల్యాణం జరుగుతుంది. మధురాతి మధురమైన పిల్లలు ఇది తెలుసుకున్నారు కదా, శివబాబా స్మృతి లేకుండా మీరు సంపూర్ణ పావనంగా కాలేరు. ఎన్ని సంవత్సరాలైంది, అయినా కూడా కొందరిలో జ్ఞానం యొక్క ధారణ జరగట్లేదు. బంగారు పాత్రలోనే ధారణ జరుగుతుంది కదా. కొత్త కొత్త పిల్లలు ఎంత సర్వీసెబుల్గా అవుతున్నారు. తేడా చూడండి, పాత వాళ్ళకి కొత్త వాళ్ళకి. కొత్త వాళ్ళేమో చురుకుగా సేవలో ముందుకు వెళ్తున్నారు, పాత వాళ్ళు జ్ఞాపకమే చేయట్లేదు. పాత పిల్లలు అంతగా స్మృతి యాత్రలో ఉండట్లేదు. కొత్త వాళ్ళు ఎంతైతే ఉత్సాహంతో ముందుకెళ్తున్నారో స్మృతిలో కానీ సేవలో కానీ, పాత వాళ్ళు అంతగా ముందుకెళ్ళట్లేదు. కొందరు మంచి శివబాబా యొక్క అల్లారు ముద్దు పిల్లలు వస్తారు, ఎంత సేవ చేస్తారు. శివబాబా వెనక ఆత్మ బలిహారం అయిపోతుంది. బలిహారం అవ్వడంతో సర్వీస్ కూడా బాగా చేస్తారు, ఎంత ప్రియంగా మధురంగా అనిపిస్తారు. బాబా సహాయం అయితే వారికి చేస్తూనే ఉంటారు. స్మృతి యాత్రలో ఉండాలి అని బాబా యొక్క సహాయం కూడా వారికి లభిస్తూనే ఉంటుంది. బాబా అంటారు, నన్ను జ్ఞాపకం చేయండి, అప్పుడు మీరు పావనంగా అవుతారు. నన్ను పిలిచిందే పావనంగా తయారు చెయ్యమని. మరి ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, నన్నే జ్ఞాపకం చేస్తూ ఉండండి అని. దేహం యొక్క సంబంధాలన్నింటినీ త్యజించవలసి వస్తుంది. మిత్ర సంబంధికులందరినీ బుద్ధితో మర్చిపోవాలి. ఎవ్వరూ గుర్తు రాకూడదు, కేవలం ఒక్క బాబా తప్ప. అప్పుడే ఉన్నత పదవిని పొందగలుగుతాం. స్మృతి లేదు అంటే ఉన్నత పదవిని పొందలేరు. బాప్ దాదా కూడా అర్థం చేయిస్తుంటారు, పిల్లలు కూడా అర్థం చేసుకుంటున్నారు. కొత్త వారు వస్తారు, అనుకుంటారు రోజు రోజుకి మాలో మార్పు వస్తుంది అని. శ్రీమతం పైన నడిచినప్పుడే ఆ మార్పు అనేది సాధ్యమవుతుంది. క్రోధం పైన కూడా పురుషార్థం చేస్తూ విజయాన్ని పొందుతారు. మరి బాబా అర్థం చేయిస్తారు, లోపాలను తొలగించుకుంటూ ఉండండి,
క్రోధం చాలా నష్టపరుస్తుంది, చాలా చెడ్డది. అది మీ లోపల మిమ్మల్ని కూడా కాలుస్తుంది, ఇతరులను కూడా కాలుస్తుంది. అందుకే క్రోధాన్ని తొలగించుకోవాలి. పిల్లలు, తండ్రి శ్రీమతం పైన నడవకపోతే పదవి తగ్గిపోతుంది. జన్మ జన్మాంతరాలు, కల్పకల్పాంతరాల కోసం నష్టపోతారు. మీరు పిల్లలు ఇప్పుడు తెలుసుకున్నారు కదా, ఒకటేమో దైహిక చదువు, ఇదేమో ఆత్మిక చదువు. ఇది ఆత్మిక తండ్రి చదివిస్తారు. అన్ని రకాలుగా సంభాలన చేయాల్సి వస్తుంది. ఎలాంటి వికారీలు ఇక్కడ మధుబన్ లోపలికి రావడానికి ఉండదు. జబ్బు చేసినప్పుడు కూడా వికారీ మిత్ర సంబంధికులు రావటం ఇది కూడా మంచిది కాదు. బాబా అయితే అలా ఇష్టపడరు. లేకపోతే అంతిమ కాలంలో ఆ మిత్ర సంబంధికులే గుర్తొస్తారు. ఇంకా వారు ఉన్నత పదవినే పొందలేరు. బాబా అయితే పిల్లల చేత పురుషార్థం చేయిస్తూ ఉన్నారు, ఇంకెవరు మీకు గుర్తు రాకూడదు అని. అలాగని మాకు జబ్బు చేసింది, మేము మిత్ర సంబంధికులందరినీ ఒకసారి చూడాలనుకుంటున్నాం, వాళ్ళందరూ మమ్మల్ని కలవడానికి వస్తే బాగుండు, ఈ సమయంలో వారు నన్ను పలకరించాలి అని కొందరు కోరుకుంటారు. లేదు, వారిని పిలవటము నియమం కాదు. నియమానుసారంగా నడుచుకుంటేనే సద్గతి లభిస్తుంది. లేకపోతే ఉచితంగా తనని తాను నష్టపరుచుకుంటారు, తనకి తాను చాలా నష్టం చేకూర్చుతారు. కానీ తమో ప్రధాన బుద్ధికి ఏమీ అర్థం కాదు. ఈశ్వరుడు సలహా ఇస్తున్నా కూడా మార్పే రాదు. చాలా అప్రమత్తంగా నడుచుకోవాలి. ఇది హోలియెస్ట్ ఆఫ్ హోలీ స్థానము, చాలా పవిత్రాతి పవిత్రమైన స్థానం. పతితులు ఇక్కడ నిలవడానికి లేదు. మిత్ర సంబంధికులు మొదలైన వారు గుర్తొస్తూ ఉంటారు. మరి మరణించే సమయంలో తప్పకుండా వారే గుర్తొస్తారు. దేహాభిమానంలో రావడంతో తనకి తాను చాలా నష్టపరుచుకుంటారు. శిక్షకు నిమిత్తులవుతారు. శ్రీమతం పైన నడవకపోతే చాలా దుర్గతి జరుగుతుంది. సేవకు యోగ్యంగా కాలేరు. ఎంత తలగొట్టుకున్నా కానీ సేవకు యోగ్యంగా మాత్రం కాలేరు. అవజ్ఞలు రాతి బుద్ధిగా చేస్తాయి. పైకి ఎక్కడానికి బదులుగా ఇంకా క్రిందకు పడిపోతారు. బాబా అందుకే అంటారు, పిల్లలు ఆజ్ఞాకారిగా అవ్వాలి, లేకపోతే పదవి భ్రష్టమైపోతుంది. లౌకిక తండ్రి వద్ద 4-5 పిల్లలు ఉంటే వారిలో ఎవరైతే ఆజ్ఞాకారిగా ఉంటారో వారు తండ్రికి చాలా ప్రియంగా అనిపిస్తారు కదా. ఎవరైతే ఆజ్ఞాకారిగా ఉండరో వారు దుఃఖమే ఇస్తారు. ఇప్పుడు పిల్లలైన మీకు 2 తండ్రులు చాలా పెద్దవారు లభించారు. మరి వారి అవజ్ఞ ఎప్పుడూ చేయకూడదు. ఒకవేళ తండ్రిని నిందింపజేస్తున్నారు, అవజ్ఞ చేస్తున్నారు, ఆజ్ఞని ఉల్లంఘిస్తున్నారు అంటే జన్మ జన్మాంతరాలు, కల్పాంతరాలు చాలా తక్కువ పదవిని పొందుతారు. పురుషార్థం ఎలా చెయ్యాలి అంటే అంతిమంలో ఒక శివబాబా తప్ప ఇంకెవరు గుర్తు రాకూడదు. బాబా అంటారు, నేను అన్నిటినీ తెలుసుకోగలుగుతాను. ప్రతి ఒక్కరు ఏం పురుషార్థం చేస్తున్నారనేది బాబాకు తెలుసు. కొందరైతే చాలా తక్కువ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మిగతా అంత మిత్ర సంబంధికులనే జ్ఞాపకం చేస్తూ ఉంటారు. వారు అంత సంతోషంలో ఉండలేరు, ఉన్నత పదవిని కూడా పొందలేరు. మీకైతే రోజు సద్గురువారమే. బృహస్పతి యొక్క రోజు కాలేజీలో కూర్చోబెడతారు. మరి అదైతే దైహిక పరమైనటువంటి విద్య, ఇదైతే ఆత్మిక విద్య. మీకు తెలుసు శివబాబా మాకు టీచర్, తండ్రి, సద్గురువు అని. మరి వారి డైరెక్షన్స్ పైనే నడవాలి కదా, అప్పుడే ఉన్నతమైన పదవిని పొందగలుగుతారు. ఎవరైతే పురుషార్థిగా ఉంటారో వారికి లోపల చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇంకా చెప్పడానికి వీల్లేదు, వాళ్ళ సంతోషం చాలా హద్దు మించి ఉంటుంది. సంతోషంగా ఉంటారు కాబట్టి ఇతరులను కూడా సంతోష పెట్టేటువంటి పురుషార్థమే చేస్తారు. పిల్లలు చూడండి ఎంత శ్రమ చేస్తూ ఉన్నారో, రేయింబవళ్ళు కష్టపడుతున్నారు. ఎందుకంటే ఇది వండర్ఫుల్ జ్ఞానం ఉంది. బాబాకు జాలి వేస్తుంది. కొందరు పిల్లలు తెలివి తక్కువగా ఉండి తనకి తాను చాలా నష్టపరుచుకుంటూ ఉన్నారు. దేహాభిమానంలోకి వచ్చి లోపల బాగా కోపంతో మండిపోతూ ఉంటారు. క్రోధంలో మనుష్యులు వేడి పెనంలాగా అయిపోతారు, ఎర్రగా అయిపోతారు. ఐరన్ని బాగా వేడి చేస్తారు, ఎర్రగా కనిపించేంత వరకు. ఆ తర్వాత దాన్ని బెండ్ చేస్తే ఎలా అంటే ఆ షేప్లో బెండ్ అవుతుంది. అలా క్రోధం కూడా మనిషిని బాగా కాలుస్తుంది, ఎర్రగా చేసేస్తుంది.
క్రోధం మనుషుని కాలుస్తుంది, కామం నల్లగా చేస్తుంది, మోహం లేక లోభము అంతగా కాల్చేలాంటి పనిని చెయ్యవు అంటున్నారు. మోహం లోభం కూడా వికారాలే, వాటి వలన కూడా నష్టమే, కానీ అవి కాలుస్తాయి అని మాత్రం అనరు అంటున్నారు. క్రోధంతో మాత్రం చాలా కాలిపోతారు. క్రోధం అనే భూతం అనేక మంది పిల్లల్లో ఉంది. ఎంత పోట్లాడుకుంటూ ఉంటారు, గొడవ పడుతూ ఉంటారు, నష్టపరుచుకుంటూ ఉంటారు. నిరాకారుడు సాకారుని యొక్క ఆజ్ఞను కూడా ఉల్లంఘిస్తూ ఉంటారు. నిరాకారి బాబాది ఉల్లంఘిస్తారు, సాకార్ బాబాది కూడా లెక్క చేయరు. బాబా అర్థం చేయిస్తున్నారు, ఇలాంటి పిల్లల్ని కుపుత్రులు అంటారు. శ్రమ చేస్తేనే ఉన్నత పదవిని పొందుతారు. మరి స్వకల్యాణం కోసం అన్ని సంబంధాలని మరచిపోవాలి. కేవలం ఒక్క తండ్రిని తప్ప ఇంకెవరిని జ్ఞాపకం చేయకూడదు. ఇంట్లో ఉంటూ సంబంధికులందరినీ చూస్తూ కూడా శివబాబాని జ్ఞాపకం చేయాలి. మీరు సంగమ యుగంలో ఉన్నారు. ఇప్పుడు కొత్త ఇంటిని, శాంతిధామాన్ని జ్ఞాపకం చేయండి. ఇదైతే అనంతమైన చదువు కదా. బాబా శిక్షణనిస్తున్నారు. పిల్లలకి బాబా యొక్క శిక్షణల్లోనే లాభం ఉంది. కొందరు పిల్లలు తమ తప్పుడు నడవడికతో అనవసరంగా తనకు తాను నష్టపరుచుకుంటూ ఉంటారు. పురుషార్థమేమో విశ్వరాజ్య భాగ్యాన్ని తీసుకోవాలి అని చేస్తారు, కానీ మాయా పిల్లి వారిని చెవితో పట్టేసుకుంటుంది. జన్మ తీసుకున్నారు బాబా ఒడిలో, ఏమంటారు, మేము ఈ పదవిని పొందుతాము అంటారు, కానీ మాయా పిల్లి అసలు వాళ్ళని ముందుకెళ్ళనివ్వదు. పదవి భ్రష్టమైపోతుంది. మాయ చాలా జోరుగా దాడి చేస్తుంది. మీరిక్కడికి వచ్చింది రాజ్యాన్ని తీసుకునేందుకు, కానీ మాయ చాలా కష్టపెడుతుంది. బాబాకు జాలి వేస్తుంది. పాపం ఉన్నత పదవిని పొందితే బాగుండు కదా అనుకుంటారు. నా నింద చేయించే వారిగా ఈ పిల్లలు అవ్వకూడదు అనుకుంటారు. సద్గురువుని నిందించినటువంటి వారికి ఎక్కడ స్థలం లభించదు, ఎక్కడ చోటు ఉండదు అంటారు. ఎవరి నింద? శివబాబా నింద. మరి ఇలాంటి నడవడికైతే మీరు అస్సలు నడుచుకోకూడదు. బాబాకు నింద చేయించేలాంటి కర్మలు చేయకూడదు. ఇందులో అహంకారం యొక్క విషయం ఏమీ లేదు. అచ్చా, मीठे मीठे सिकिलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। धारण कोसम मुख्य सारम। ఫస్ట్ పాయింట్, తన కళ్యాణం కొరకు దేహం యొక్క అన్ని సంబంధాలని మరిచిపోవాలి, వాటితో ప్రీతిని పెట్టుకోకూడదు. ఈశ్వరుడి మతం పైనే నడవాలి, తన మతం పైన కాదు. చెడు సాంగత్యం నుండి రక్షించుకోవాలి, ఈశ్వరీయ సాంగత్యంలోనే ఉండాలి. సెకండ్ పాయింట్, క్రోధం చాలా చెడ్డది, ఇది స్వయాన్ని కాలుస్తుంది. క్రోధానికి వశమైపోయి తప్పుడు నడవడికలు నడుచుకోకూడదు, అంటే ఆజ్ఞలను ఉల్లంఘించకూడదు. సంతోషంగా ఉండాలి మరియు అందరినీ సంతోషపెట్టే పురుషార్థం చేయాలి. ఫస్ట్ పాయింట్లో బాబా ఒకటేమో ప్రీతిని పెట్టుకోండి అంటున్నారు. ఇంకెవరితో పెట్టుకోవద్దు ప్రీతి, ఒక్క బాబాతో. స్వకల్యాణం పైన అటెన్షన్. అందులోనే బాబా చెడు సాంగత్యానికి దూరంగా ఉండాలి అంటున్నారు. రెండో పాయింట్లో క్రోధం చాలా చెడ్డది, క్రోధానికి వశమై తప్పుడు నడవడిక నడుచుకోవద్దు, బాబా యొక్క ఆజ్ఞల్ని ఉల్లంఘించకూడదు. సంతోషంగా ఉండాలి, సంతోష పెట్టాలి, ఇదే పురుషార్థం చేయాలి. वरदान, स्नेह के रिटर्न में स्वयं को टर्न कर बाप समान बनने वाले संपन्न और संपूर्ण भव। స్నేహానికి బదులుగా స్వయాన్ని పరివర్తన చేసుకొని బాబా సమానంగా తయారయ్యేటువంటి సంపన్న మరియు సంపూర్ణ భవ. స్నేహానికి రిటర్న్లో స్వయాన్ని టర్న్ చేసుకొని బాబా సమానంగా తయారయ్యేటువంటి సంపన్న మరియు సంపూర్ణ భవ. వివరణ, స్నేహానికి గుర్తు వారి స్నేహిలోని లోపాలను చూడలేకుండా ఉండటం. స్నేహి యొక్క తప్పు
తన తప్పుగా భావించటం. తండ్రి ఎప్పుడైతే పిల్లల్లో ఏదైనా విషయాన్ని వింటారో అప్పుడు అనుకుంటారు ఇది నా విషయము అని. తండ్రి పిల్లలను తన సమానంగా, సంపన్నంగా, సంపూర్ణంగా చూడాలనుకుంటున్నారు. ఈ స్నేహానికి రిటర్న్లో స్వయాన్ని మీరు టర్న్ చేసుకోండి. భక్తులైతే శిరస్సు ఖండించుకోవడానికి కూడా సిద్ధమవుతారు. మీరు శరీరం యొక్క శిరస్సును కాదు, కానీ రావణుడి శిరస్సును కంప్లీట్గా ఖండించండి, దాన్ని దించేసేయండి. స్లోగన్: अपनी रूहानी वाइब्रेशंस द्वारा शक्तिशाली वायुमंडल बनाने की सेवा करना सबसे श्रेष्ठ सेवा है. తన ఆత్మిక వైబ్రేషన్స్ ద్వారా శక్తివంతమైన వాయుమండలాన్ని తయారు చేసే సేవ చెయ్యటమే అన్నింటికంటే శ్రేష్టమైన సేవ. తన ఆత్మిక వైబ్రేషన్ల ద్వారా శక్తిశాలి వాయుమండలాన్ని తయారు చేసేటువంటి సేవ చేయటమే అన్నింటికంటే శ్రేష్టమైన సేవ. ఈరోజు స్వమానము: నేను సంపన్న మరియు సంపూర్ణమైన ఆత్మను. సంపన్నమైన ఆత్మను, సంపూర్ణమైన ఆత్మను అని. ఓం శాంతి.